చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధ్యానం చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమ కృపచేత మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత నీవు నిలబెట్టావు. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా కృప చూపించమని క్రీస్తు యేసు ప్రభు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు తనను దేవునిగా గుర్తించాలని మానవులందరూ తనను తండ్రిగా, దేవునిగా గుర్తించాలని కోరుకుంటున్నాడు. కనుక ఏ మానవుడైతే నిజమైన తన దేవుణ్ణి, నిజమైన తన తండ్రిని గుర్తించకపోతే మరి ఆ మానవుడు భూమి మీద బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో, అతడు చనిపోయిన తర్వాత అతను వెళ్ళే స్థలం ఎక్కడికో ఆలోచన చేయండి ఒకసారి. వెళ్ళవలసిన దారిలో కానీ వెళ్ళకపోతే మనం ఖచ్చితంగా దారి తప్పిపోతాం. కాబట్టి దేవుడు తన ప్రజలతో, తన నామము ఎరిగిన ప్రజలతో చెబుతున్న మాట, ఈ మాట తనను గురించి ఎరగని వారికి కూడా వర్తిస్తుంది. కనుక ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి విషయం ఏంటంటే, ఒక మనిషి నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడం అనేది, దేవుని గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ ప్రపంచంలో నువ్వు దేని గురించి తెలుసుకోకపోయినా నష్టం లేదు, కానీ దేవుని గురించి తెలుసుకోకుండా కళ్ళు మూస్తేనండి ఆ మనిషి జీవితం చాలా భయంకరం. ఓకే, కనుక దేవుని గురించి తెలుసుకోవడం అనేది ఎంతో ముఖ్యం. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఏమా, దేని జోలికి పోకూడదంట? మనం దేని జోలికి పోకూడదంట? చూడండి, దేని జోలికి పోకూడదంట? మనం విగ్రహముల జోలికి పోకూడదంట. కరెంటు జోలికి వెళ్ళొచ్చా? కరెంటు జోలికి వెళ్తే కాలిపోతారు. అందుకే కరెంటు స్తంభాల మీద ఒక పుర్రెను 2 ఎముకలు అట్టు ఉంటాయి, బొమ్మ వేసి ఉంటుంది. చూశారు ఎప్పుడన్నా? చూశారుగా? అంటే దాని అర్థం ఏంటంటే, దాన్ని జోలికి వెళ్తే నువ్వు అట్ట అయిపోతావు అని అర్థం. ఓకే, దేవుడు కూడా మనతో ఏం చెప్తున్నాడంటే విగ్రహముల జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఏమ్మా, విగ్రహాల జోలికి ఎందుకు వెళ్ళకూడదు? ఏంటి దాని గురించిన సమాచారం అంటే, అసలు విగ్రహాన్ని ఎవరు తయారు చేస్తారు? విగ్రహాన్ని ఎవరు తయారు చేస్తారు అంటే, దేవుని గురించిన జ్ఞానము లేనివాడే విగ్రహాన్ని తయారు చేస్తాడు. మీకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తా. పెళ్ళి కానీ ఏదైనా ఫంక్షన్ అయిందనుకోండి,
వీడియోలు, ఫోటోలు కెమెరాలతో తీస్తారా లేదా? పెళ్లి ఫోటోలు తీస్తారా? తీస్తారు కదా. పెళ్లి ఫోటోలు, వీడియోలు మీ ఇంట్లో పెళ్లి జరిగింది అనుకోండి, ఏదన్నా ఫంక్షనో పెళ్లి జరిగింది, మీరు కెమెరా అతన్ని పిలిపించి, వీడియో తీసి అతన్ని పిలిపించి, అయ్యా జరుగుతున్న ఈ కార్యక్రమం అంతా వీడియో తీ, ఫోటోలు తీ అన్నారు. ఈ పెళ్ళి, ఇదిగో మా అబ్బాయిని, మా కోడల్ని ఫోటో తీ, పెళ్ళి వీడియోలు తీ అని చెప్పారు. ఇంట్లో పెళ్లి జరిగింది, ఓకేనా? రైట్. అతను వీడియో ఫోటోలన్నీ తీసేసి, వీడియో ఫోటో తీసి మీ ఇంటికి తీసుకొచ్చి ఒక 2 కుక్కలు దండేసుకొని ఉంటే దాన్ని ఇచ్చాడు మీకు, ఆ ఫోటోని ఇచ్చాడు. ఒక 2 కుక్క పిల్లల్ని తీసి ఇదిగో ఇచ్చాడు, ఇదిగో మీ అబ్బాయి మీ కోడలు అన్నాడు అనుకో, ఏమంటారు మీరు? బుద్ధి ఏమైనా ఉందా? ఇందా మా ఇంట్లో మా అబ్బాయికి మా కోడలికి పెళ్లి జరిగితే నువ్వు కుక్కల బొమ్మలు తీసుకొచ్చి మాకు ఇస్తున్నావేంటి అని అంటారా అనరా? ఎందుకంటారంటే మీ కొడుకు ఎలా ఉంటాడో మీకు తెలుసు, పెళ్ళి చేసుకున్న మీ కోడలు ఎలా ఉంటుందో మీకు తెలుసు, పెళ్ళైన ఆ యొక్క జంట ఎలా ఉంటుందో మీరందరు కళ్ళారు చూస్తున్నారు కాబట్టి, మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కెమెరామ్యాన్ని తిడతారు. మా పిల్లోడు ఫోటో తీయకుండా, మా కోడలు ఫోటో తీయకుండా ఎవరో కుక్కల బొమ్మలు తీసుకొచ్చావే అని అంటారా లేదా? అంటారు. అంటే ఉన్నాడు కాబట్టి కొడుకు, జరిగింది కాబట్టి పెళ్ళి, ఆ కొడుకు ఫోటో, ఆ కోడల ఫోటో మాత్రం మీకు తెలుసు కాబట్టి ఫోటోగ్రాఫరు వేరే వేరే ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ దేవుని పేరట విగ్రహాలు చేసిన మనుషులందరూ, ఎవరెవరైతే దేవుని పేరట విగ్రహాలు చేస్తున్నారో వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళి, దేవుడి దగ్గరికి వెళ్ళి వీడియో కెమెరాలు తీసుకొని, ఫోటో తీసుకొని వచ్చారా? వచ్చారా? మరి ఈ విగ్రహాలన్నీ తయారు చేసినోడు ఏమంటున్నాడంటే దాన్ని దేవుడు అంటున్నాడే. మరి మీరు ఈ జనాలందరూ ఒప్పుకుంటున్నారే, తయారు చేసిన వాడిని అడగొద్దా? ఎరా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చావా, ఈ విగ్రహం తయారు చేసావు కదా, దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చావు, దేవుడు ఇట్టగే ఉంటాడా? మరి నీకు కనబడితే నాకు కూడా కనబడాలి కదా. ఇప్పుడు నువ్వేమన్నా వెళ్ళి వచ్చావా అని ఎవరైనా అడుగుతారా? అడగరు. గొర్రె ఒక గొర్రె వెనకాల పోయినట్టు పోవడమే. వాడు కుక్కని దేవుడు అంటే ఆ కుక్క దేవుడు, ఈ నక్కని దేవుడు అంటే నక్క దేవుడు, వాడు పాముని దేవుడు అంటే పాము దేవుడు, పందిని దేవుడు అంటే పంది దేవుడు, చెట్టుని దేవుడు అంటే చెట్టు దేవుడు, చేపని దేవుడు అంటే చేప దేవుడు, మనిషిని దేవుడు అంటే మనిషి దేవుడు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా జాగ్రత్త అనండి. దేవునికి అత్యంతమైన కోపం తెప్పించేటటువంటి విషయాల్లో ఇది కూడా ఒకటి. నిజమైన దేవుడు ఎలా ఉంటాడో తెలియక, ఇదిగో ఈయనే దేవుడు అని ఒక రూపాన్ని తయారు చేసే ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు అని బైబిల్లో రాయబడి ఉంది. అర్థమవుతుందా? ఇదిగో దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు ఇలా ఉంటాడని చెప్పని ఎవరైతే దాన్ని చేస్తారో ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా శాపగ్రస్తుడు. ఎక్కడుంది అది? ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 15వ వచనంలో ఉంది ఆ మాట. ఏమని ఉంటుందంటే, మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసిన వాడు శాపగ్రస్తుడట. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా దేవుని పేరట ఇదిగో దేవుడు అని ఒక బొమ్మను చేస్తే వాడు శాపగ్రస్తుడంట. ఎందుకు శాపగ్రస్తుడు? దేవుడు ఎలా ఉంటాడో వీడికి తెలియదు కాబట్టి. దేవుడు ఎలాగుంటాడో తెలియకపోయినా ఇదిగో ఒక బొమ్మను గీసి ఒక బొమ్మను చేసి ఈయన దేవుడు అంటున్నాడంటే వాడు జనాల్ని మోసం చేస్తున్నాడని అర్థం. మన లోపల ఆత్మ ఉందా? దాని ఫోటో ఒకసారి గీయండి. మీ దగ్గర కెమెరాలు ఉన్నాయి కదా, తీసి ఒకసారి ఎప్పుడైనా ఇదిగో లేకపోతే ఫోటోగ్రాఫర్ని పిలిపించి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు మీ కెమెరాలు తీసి, వీడియోలు తీసి, సెల్ ఫోన్ తీసి, అయ్యా నా ఆత్మ ఫోటో ఒకసారి దీవా అని అడగండి. ఉందా లేదా? లోపల ఆత్మ ఉందా లేదా? మరి తీయమని చెప్పండి.
కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డారా, మనకు కనబడుతున్న దాన్నే మనం చేయగలము, కానీ మనకు కనబడని దాన్ని మనం చేయలేము. దేవుడు ఆత్మ గనుక వెనకలు రాసి ఉంటుంది చూడండి. మనం ఎందుకంటే ఫోటోలు పెట్టలా? నేను యేసుప్రభు ఎలా ఉంటాడో చూడలా, నేను తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడో చూడలా. వాక్యం ద్వారా మాత్రమే మనం తెలుసుకుంటున్నాం దేవుడు ఆత్మస్వరూపి అని, దేవుని గుణలక్షణాలు ఇవని, దేవుడిచ్చిన రక్షణ గురించి ఆయన వాక్యము ద్వారానే మనం తెలుసుకుంటున్నాం. అందుకే వాక్యము దేవుడై ఉండెను అని వెనకాల ఉంటుంది. యేసుప్రభు వెనకాల ఇట్లా జుట్టేమని పెంచుకో ఉంటాడా? పక్కకేమో దవ్వు ఉంటాడా? పైకి దూ ఉంటాడా? తెలియదు. ఆ కాలంలో యేసు ప్రభు పక్కన ఉన్నవాళ్ళు పౌలుగా, పేతురు కానీ, అపోస్తలు కానీ, మరియమ్మ కానీ, వాళ్ళని అడిగితే చెప్తారు. ఆ రోజుల్లో కెమెరాలు లేవు యేసు ప్రభు వచ్చినప్పుడు. ఓకే, కనుక జాగ్రత్త. విగ్రహాల జోలికి వెళ్ళకండి అంటున్నాడు దేవుడు. ఎవడైనా ఒక విగ్రహాన్ని పెట్టి ఇదిగో ఇది దేవుడు అంటే మాత్రము వాడు శాపగ్రస్తుడట. దేవుని యొక్క విగ్రహాలు తయారు చేసే ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు. ఎందుకంటే వాడు పరలోకపు దేవుణ్ణి చూడకుండానే ఇది దేవుడని జనాలను మోసం చేస్తున్నాడు అన్నమాట. కనుక ఎవరు దేవుని విగ్రహాలు తయారు చేస్తారంటే, దేవుని పేరట ఎవరు విగ్రహాలు తయారు చేస్తారంటే, దేవుని గూర్చిన జ్ఞానము లేని వారే విగ్రహాలు తయారు చేస్తారు. ఎవరు తయారు చేస్తారు? దేవుని గురించిన జ్ఞానం లేనివారు. ఏంటి దేవుని గురించిన జ్ఞానము? దేవుడు సమీపించరాని తేజస్సులో ఉండేవాడు. దేవుడు ఈ మానవ కంటికి కనబడ్డు. ఈ మానవుడు కంటితో చూడాలంటే శక్తి సరిపోదు. ఆయన కోటాను కోట్ల సూర్య తేజస్సు కలిగిన వాడు. ఈ సూర్యుడినే మనం చూడలేం. అలాంటిది దేవుడిని, ఆ సూర్యుడిని చేత్తో చేసిన దేవుడిని మనం ఏం చూస్తాం? కనుక మోసపోకడి అంటున్నాడు. విగ్రహాల జోలికి వెళ్ళకండి. ఎందుకు విగ్రహాలు తయారు చేస్తారంటే, నెంబర్ 1, ఎవరు తయారు చేస్తారు విగ్రహాలు? ఎవరు తయారు చేస్తారంటే దేవుని గురించిన జ్ఞానము లేని వారే తయారు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. అసలు దేవుణ్ణి మనిషి తయారు చేయడం ఏంటి? మనిషిని దేవుడు నిర్మించాడా? దేవుణ్ణి మనిషి చేస్తున్నాడా ఈ లోకంలో? ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి ఇంకొక మనిషిని చేయగలడా? చేత్తో చేయగలడా? మరి ఒక మనిషి ఒక మట్టి బొమ్మను, ఒక సిమెంట్ బొమ్మను చేసి ఇదిగో దేవుడు అంటే పూజిస్తున్నారు అంటే అజ్ఞానంలో ఉన్నారన్నమాట. బతికున్న మనిషినే ఒక మనిషి తయారు చేయలేకపోతున్నారు. మీరు ఎప్పుడైనా అడగండి ఎవరన్నా, ఇదిగో ఇది దేవుడు అంటే నా లాంటి వాడిని ఒక ఆమెను చేయకూడదా? నువ్వు దేవుడినే చేసే గొప్పవాడివే. అయ్యా 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 మా ఓడు చనిపోయాడు చిన్నోడు, వాడిని చేయవా మళ్ళా అని చెప్పు. నువ్వు దేవుడు చేసే గొప్పదానివి, దేవుడినే చేసే గొప్పవాడివి కదా. మరి మా ఇంట్లో మా ఆయన చచ్చిపోయాడు, ఆయన చెయ్యయ్యా కొంచెం పుణ్యం ఉంటుంది నీకు అని చెప్పు. నోరు తేలేస్తాడు అంతే. బతికున్న మనిషిని చేయలేని వాడు దేవుణ్ణి ఏం చేస్తాడు? కాబట్టి ఇదంతా కూడా మోసం. దేవుని గురించిన జ్ఞానము లేని వారే దేవుని యొక్క విగ్రహాలు చేస్తారట. గుర్తుపెట్టుకోండి. ఈ ఆకాశాన్ని చేసింది ఎవరమ్మా? దేవుడు. ఈ ఆకాశం ఎంత చిన్నదా పెద్దదా? ఆకాశం జాన్తో కొలవచ్చా మనం? కొలవలేము. ఒకసారి ఆలోచించండి. ఇంత పెద్ద ఆకాశాన్ని తయారు చేసిన దేవుడు ఎంత పెద్దగా ఉంటాడో, ఇంత పెద్ద భూమిని, ఇంత పెద్ద నక్షత్రాలను, సూర్యులను చేసిన దేవుడు ఎంత పెద్దోడో. మరి అంత పెద్ద దేవుణ్ణి నువ్వు ఎలా తయారు చేసావు? కనుక విగ్రహాలు తయారు చేసే వాళ్ళకంట బుద్ధి లేదంట. అందుకే శాపగ్రస్తులు వాళ్ళు. దేవుడు మనుషులను తయారు చేస్తున్నాడు కానీ మనిషి దేవుణ్ణి తయారు చేయడం ఏంటి? ఒకవేళ మనిషి కానీ దేవుణ్ణి తయారు చేసే పని అయితే దేవుడి కంటే ముందు మనిషి ఉంటాడు. అర్థమైంది కదా? నీకు అర్థం కావడం చిన్న ఉదాహరణ చెప్తా. పిల్లలు ముందా, తల్లిదండ్రులు ముందా? ఏమా, ఎవరు ముందు?
ముందు పిల్లలా లేకపోతే ముందు తల్లిదండ్రులా? ముందు భార్యాభర్తలా లేకపోతే ముందు పిల్లలా? చెప్పండి. మీకు నవ్వుతున్నారంటే అర్థమైంది మీకు. పిల్లల భార్యాభర్తలు, తల్లిదండ్రుల ముందు భార్యాభర్తలు. భార్యాభర్తలు ఉంటేనే పిల్లకాయలు వస్తారు కదా. ఇప్పుడు పిల్లోడు వచ్చి మీ దగ్గరకు వచ్చి నేనే ముందు అన్నాడు అనుకోండి, లాగించి ఒకటి కొడతారు కదా. మేం కంటే కదా నువ్వు వచ్చావు, మాకంటే నువ్వు ముందు అంటావు అని అంటారు. ఓకేనా? మరి ఈ మనుషులు వీళ్ళేదో దేవుడి కంటే ముందు ఉన్నట్టుగా దేవుడిని తయారు చేస్తున్నారు. ఆలోచించండి. కనుక దేవుని పేరట విగ్రహము తయారు చేయువారు దైవ జ్ఞానము లేనివారు, శాపగ్రస్తులు అని దేవుడు చెప్తున్నాడు. ఓకే, దేవుడు ఏమని చెప్తున్నాడు? ప్రేమని దేవుని బిడ్డలారా, లేవియకాండములో 26వ అధ్యాయం 1వ వచనంలో, మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలవబెట్టకూడదు, మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలపకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. దేవుడు ఏమంటున్నాడంటే, నా బొమ్మను చేయడానికి నన్నేమని చూసావా నువ్వు? నా దగ్గరికి అసలు రాగలవా? నన్ను చూడగలవా? నా ఆకారం ఎంత ఉంటుందో నీకు తెలుసా? నా మొహం ఎలా ఉంటుందో నీకు తెలుసా అంటున్నాడు దేవుడు. కనుక దేవుడికి కోపం వస్తుంది. నేను జీవము కలిగిన దేవుడను, మనుషులు తయారు చేసే ఆ బొమ్మలన్నీ కూడా జీవము లేనివి. దేవుడు నడుస్తాడా నడవడా? నడుస్తాడా నడవడా? అక్కడే ఉంటాడా? నడుస్తాడు. దేవుడు వింటాడా లేదా? వింటాడు. ఏమండి, మనల్ని చేసిన దేవుడు, మనకే దేవుడు కళ్ళిచ్చి చూడడానికి, చెవులిచ్చి వినడానికి, కాళ్ళు చేతులు ఇచ్చి పనిచేయడానికి, నడవడానికి ఇస్తే, మనకి ఈ అవయవాలు, ఈ పనులు చేసేవి ఇచ్చిన ఆ దేవుడికి కళ్ళు లేవా? కళ్ళు లేకపోతే మనల్ని ఎట్లా చేశాడు ఆయన? చేతులు లేకపోతే మనల్ని ఎట్లా చేస్తాడు ఆయన? కనుక ఆయన ఆత్మరూపి. ఆయన యొక్క రూపము ఎలాగుంటుందో మనకు తెలియదు. ఆయన సర్వశక్తి సంపన్నుడు, మహా తేజస్సు కలిగిన వాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను మీరు చూడలేదు కాబట్టి, నేను ఎలాగుంటానో మీకు తెలియదు కాబట్టి, ఒక చెట్టును చూపించి దేవుడు అనబాకండి, ఒక బొమ్మను చేసి చూపించి ఇది దేవుడు అనబాకండి, ఒక మట్టి బొమ్మను చేసి, ఒక సిమెంట్ బొమ్మను చేసి దేవుడు అంటే మీరు శాపగ్రస్తులైపోతారు అంటున్నాడు దేవుడు. ఏమా? కాబట్టి నేల మీద, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 18-40లో, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి కింద ఉన్న నీళ్ల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడ మగ ప్రతిమను గాని ఏ స్వరూపమును గాని విగ్రహమును మీ కొరకు చేసుకొనకూడదు. 19వ వచనం, ఆకాశ సూర్యచంద్ర నక్షత్రములు చేయకూడదు. దేవుడైన యెహోవా సమస్త ప్రజలకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహుజాగ్రత్తగా ఉన్నట్టున్నాడు. నక్షత్రాన్ని దేవుడు అనేవాళ్ళు అంటారు, సూర్యుడిని దేవుడు అనేవాడు అంటాడు, బొమ్మ కూడా దయచేసి దేవుడు అంటాడు, చెట్టును చూపించి దేవుడు అంటాడు, కుక్కను చూపించి దేవుడు అంటాడు, పావును చూపించి దేవుడు అంటాడు, పందిని చూపించి దేవుడు అంటాడు. కాబట్టి అలా అనేవాళ్లతో జాగ్రత్త. బొమ్మలను పూజించే వారితో విగ్రహముల జోలికి వెళ్ళకండి అంటున్నాడు దేవుడు. ఎందుకంటే విగ్రహాలకి చెవు ఉంటుంది కానీ దానికి వినపడదు. అవునా కదా? వినపడిద్దా? వినపడదు. దానికి నోరు ఉంటుంది కానీ మాట్లాడదు. అవునా? కాళ్ళు చేతులు ఉంటాయి కానీ, కాళ్ళు ఉంటుంది కానీ సినిమాకి పోద్దా? పోదు. మార్కెట్లోకి పోద్దా? పోదు కదా. చేతులు ఉంటాయి, ఏదైనా పని చేసిద్దా? చేయదు. కానీ వాడు వచ్చి అంటాడు, ఇదిగో దేవుడు అంటాడు. ఒరే, నీకు కాళ్ళు చేతులు ఉన్నాయి, అన్నీ వింటున్నావు, మాట్లాడుతున్నావు, అంతా చేస్తున్నావు, బాగుంది. దేవుడు అంటే మనకంటే ఇంకా బాగా చూపున్నాడు, చెవులు వినబడేవాడు, కాళ్ళు చేతులు పనిచేసేవాడు కదా. ఆయన నడవమను, ఆయన మాట్లాడమను, ఆయన పని చేయమనంటే అది చేయదు. అప్పుడు అది మోసమే కదా. ఒక వినని దానిని, ఒక చూడని దానిని, ఒక నడవని దానిని చేసి చేతులతో ఈడే చేసి దేవుడు అంటున్నాడు. అందుకే
దేవుడు అంట అలాంటోడు శాపగ్రస్తుడంట. అబద్ధం అది, అది మోసం. దేవుడు ఆడే ఎందుకు ఉంటాడు? దేవుడు రాయి ఎందుకు అవుతాడు? ఇంకోటి, దేవుడు అసలు ఎలా ఉంటాడంటే జీవము కలిగిన వాడు, బతుకున్నవాడు, సర్వశక్తిమంతుడు. ఆయన తాకలేం మనం. ఆయన మాట్లాడేవాడు, చూసేవాడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి దేవుని గురించిన జ్ఞానం లేని వారే దేవుని బొమ్మలను చేస్తారు. ఎవరన్నా దేవుడు బొమ్మను, ఒక బొమ్మను చూపించి దాన్ని మొక్కమన్నా, అది దేవుడన్నా నమ్మద్దు. దాని జోలికి అసలు వెళ్ళొద్దు, విగ్రహముల జోలికి వెళ్ళొద్దు. కాబట్టి దేవుని పేరట విగ్రహం ఎవరు తయారు చేస్తారంటే దైవ జ్ఞానం లేనివాడే విగ్రహం. మీరు ఒక బొమ్మను చూసి ఎవరైనా దాన్ని పూజిస్తున్నా, ఎవరైనా దాన్ని చేస్తున్నా మీకు ఒకటే గుర్తు రావాలి, వీడికి బుర్ర లేదు అనాలంతే. ఏమనాలా? వీడికి పని చేయడం లేదు, ఎందుకంటే వీడి చూడలా. కొంచెం అడగండి వాడిని, ఒరే నువ్వు దేవుడిని చూసి వచ్చా పరలోకం వెళ్ళి? నెల్లూరుకి వెళ్ళడానికి ఛార్జీలు ఉండవు వీడికి. ఎక్కడికి? నెల్లూరుకి వెళ్ళడానికి ఛార్జీలు ఉండవు, పరలోకం వెళ్ళి చూసి వచ్చి గీస్తున్నాడు వీడి బొమ్మ. కాబట్టి మోసం. కాబట్టి ప్రేమ దేవుడిలా, రెండోదిగా దేవుని విగ్రహం ఎందుకు తయారు చేస్తారంటే దేవుని పేరట వ్యాపారం చేయడానికి చేస్తారు. ఏం చేయడానికమ్మా? వ్యాపారం. చూడండి ఒకసారి గమనించండి. ఒక విగ్రహం ఉంటే, ఆ విగ్రహం ఉంటే అక్కడ జాతర తిరునాళ్ళు జరుగుతాయి, జరగవా? ఏమ్మా జరిగిద్దా? టెంకాయలు తీసుకెళ్తారు ఆడికి, కొబ్బరికాయలు, ఇవన్నీ సామాన్లు అన్నీ ఉంటాయి కదా, పూజా సామాన్లు అన్నీ కూడా, బలులు, జాతరలు, తినేవన్నీ కూడా. చూడండి, ఎక్కడైనా జాతర జరుగుతుందంటే కొట్లు ఎన్ని ఉంటాయో. ఎక్కడన్నా బొమ్మ ఉంటే అక్కడ జాతర జరుగుతుంది, ఎక్కడన్నా బొమ్మ ఉంటే తిరణాలు జరుగుతుంది. తిరణాలు జరుగుతుందా జరగదా? ఎక్కడ జరుగుతుందో చెప్పండి. తిరణాల జాతర ఎక్కడ జరుగుతుంది కరెక్ట్గా? ఏమీ లేని ఆకాశంలో జరుగుతుందా? కాదు 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 కాదు. ఒక బొమ్మ, ఒక చెట్టు, ఏదో ఒకటి పెడతారు, దాన్ని దేవుడు అంటారు. ఆ చుట్టూ దాన్ని దేవుడు అనంగానే బొట్లు పెట్టి అవి చేయంగానే ఇంకా మలుకుంటారు జనం అంతే. అక్కడ ఏం జరిగిద్ది? వ్యాపారం జరిగిద్ది. కాబట్టి దేవుని విగ్రహము చేయడం వెనకాల ఉద్దేశము రెండోదిగా వ్యాపారము. వ్యాపారం లక్షలు వేలు పెట్టి చేస్తున్నారు చూడండి దాన్ని, లక్షలు వేలు. అక్కడ వ్యాపారాలు జరుగుతుంటాయి, అందుకే జాతరలు జరుగుతాయి. డబ్బులు దండుతారు. దండుతున్నారు లేదా చెప్పండి, కరెక్ట్ చెప్పండి. దండుతారు. కాబట్టి ఇదంతా కూడా మోసం. రెండోదిగా వ్యాపారానికి సంబంధించిన ట్రిక్ అది. దేవుడంటే భయం, జనాలు భయపడతారని, దేవుడంటే నమ్మకం అని చెప్పని వాళ్ళ నమ్మకాలతో, వాళ్ళ భయాలతో ఆడుకుంటారు ఈ విగ్రహాలు తయారు చేసే వాళ్ళందరూ కూడా. అక్కడ ఎన్నో పొట్టేళ్ళు, ఎన్నో మేకలు, ఎన్నో రకరకాల వ్యాపారాలు. పోనీ విగ్రహం దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఊరికి ఉట్టి చేతులతో వచ్చేసేయండి, అసలు ఒక్క రూపాయి తేవద్దు అంటారా? అద్దేండి, ఇద్దేండి, అద్దేండి, ఇద్దేండి అంటారా లేదా? వీడు పేదోడైనా కూడా అప్పు చేసైనా తేవాల్సింది. కాబట్టి రెండోదిగా వ్యాపారం. ఓకే. ఇంకోటి, ఆ విగ్రహానికి సంబంధించిన జాతర లేకపోతే ఆ విగ్రహాలకు సంబంధించిన పూజ ఎందుకంటే తిని తాగి అల్లరి చేసి ఆనందించడానికే. తిని తాగి అల్లరి చేసి ఆనందించడానికి. గుర్తుపెట్టుకోండి. ఒరే మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాంరా, మందు తాగకూడదారా అనుకుంటారా? అట్టంటారా? ఏం నవ్వుతున్నారు మీరంతా? ఒరే మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాంరా, అస్సలు మందు కానీ, బీడీ కానీ, సిగరెట్ కానీ తాగకూడదు అనుకుంటారా? ఫుల్గా తాగి సినిమా పాటలు, రికార్డ్ డ్యాన్సులు పెట్టి వెళ్తుంటారా వెనకాల? మీరు ఒకసారి చూడండి అమ్మా, ఈ దేవుణ్ణి పెట్టేవాళ్ళు అందరూ కూడా. మీకు చెప్తున్నా నేనే, వాళ్ళకి కాదు నేనే, మీకు చెప్తున్నా. దేవుణ్ణి ఎరిగిన మీకు చెప్తున్న అజ్ఞానం ఏదో, ఆ అజ్ఞాన సంబంధమైన వాటి యొక్క విషయం దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కూడా చెప్తున్నా. ఓకే,
చూడండి, దేవుడు అంటారు సినిమా రికార్డ్ డ్యాన్సులు పెడతారండి విగ్రహం ముందు. సినిమా పాటలు పెట్టరా? అదేంది అది? ఆ పాటలు కూడా ఎంత చండాలమైన పాటలయ్యో సినిమా పాటలు, మీకు తెలుసు కదా. అవును, సినిమా పాటలు పెడితే దేవుడు దన్నడా? ప్రాణం ఉంటేగా ఆడ కొట్టడానికి తిట్టడానికి, వినబడితే కదా. అవునా కదా, కొట్టడానికి తిట్ట ఏం ఉండదు. కాబట్టి ఇష్టానుసారంగా చేస్తారు. ఓకే, అల్లరి చూడండి, అక్కడ ఏం ఏం జరుగుతుంటుందంటే ఫుల్లుగా తాగుతుంటారు, తాగి అట్ట ఇట్ట గందరగోళంగా మాట్లాడుకుంటుంటారు, డ్యాన్సులు వేస్తుంటారు, రికార్డ్ డ్యాన్సులు వేస్తారు, సినిమా పాటలు వేస్తుంటారు. అవునా, విజిల్స్, అల్లరి, గందరగోళాలు ఉంటాయి. అదంతా కూడా జరగాలంటే ఏం జరగాల? ఆ జాతర, ఆ బొమ్మ పెట్టాలి. నువ్వు ఏమి లేకుండా అటు చేయరు అంటే చేయరు. బాగా ఎంజాయ్ చేయాలన్నా, ఇదంతా చేయాలన్నా, వ్యాపారం జరగాలన్నా, ఓకేనా, తిని తాగి ఎంజాయ్ చేయాలన్నా, అల్లరి చేయాలన్నా, అదంతా ఒక బొమ్మ తయారు చేసి అక్కడ పెట్టాలి. ఇదే విగ్రహ సంబంధమైన నాటకం. దేవుని పేరట బూటకం, దేవుని పేరట మోసం, మనుషులను అజ్ఞానంలోకి, నరకంలోకి తీసుకెళ్ళడం. నిజమైన అసలు కుక్క ఉంటేనే ఆ కుక్క దగ్గరికి వెళ్ళి ఎట్టంటే అట్ట ఉండడానికి కుదరదు. అవునా, మంచి పెద్ద కుక్క ఉందనుకో, చూసి అక్కడ కుక్క ఉందంటే 1 కిలోమీటర్ దూరంలో తిరిగి పోతుంటాడు. అవునా కదా? అలాంటిది నిజంగా అక్కడ కానీ దేవుడు ఉంటే ఈ తాగుబోతుని తీసి ఒక చెప్పు పెట్టి కొట్టడు ఆయన. మళ్ళీ ఆ జాతరలో, తిరునాళ్ళలో దొంగతన, పోలీసులు ఎందుకు అక్కడ? పోలీసులు ఉంటారా తిరునాళ్ళలో? దేవుడి దగ్గర దొంగతనాలు జరుగుతాయా? ఏమో దొంగతనాలు జరుగుతాయా? ఆయన అన్నడా? కాబట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి చేతి పని అది. ఒక మనిషి చేతి పనికి వాళ్ళందరూ వేసుకున్నటువంటి ప్లాన్ ఏంటంటే, మనం ఎలాగైనా డబ్బులు సంపాదించుకోవాలి, ఎలాగైనా లోకంలో మనుషుల్ని మోసం చేయాలి అన్నది ఆ ప్లాన్తో, ప్రేమైన దేవుని బిడ్డలారా, అదంతా కూడా జరిగింది. కాబట్టి వాటిని ఆశ్రయించువారు వాటి వంటి వారి వలె అంటున్నాడు దేవుడు. ఎవరైతే విగ్రహాలను దేవుడని ఆశ్రయిస్తున్నారో వాళ్ళు మోసగాళ్ళు. ఫస్ట్ ఎవరైతే దేవుణ్ణి తయారు చేస్తున్నారో వాడు శాపగ్రస్తుడు, మోసగాడు. ఎవరైతే విగ్రహం అని దేవుణ్ణి పూజిస్తున్నారో వాళ్ళందరూ అజ్ఞానులు. ఎవరైతే దేవుని పేరట ఈ జాతరలు, ఈ యొక్క తిరునాళ్ళని ఇదంతా కూడా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుని గురించి ఎరగనటువంటి భయంకరమైన నరకానికి వెళ్ళేటటువంటి పాపులు. వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంట? ఆ విగ్రహం లాంటి వాళ్ళేనట. ఆ విగ్రహం లాంటి వాళ్ళంటే అర్థం ఏంటి? చూడండి, ఒకడు దేవుడు అని చెప్పని ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. దాన్ని కళ్ళు పెడతాడు, తల పెడతాడు, ముక్కు పెడతాడు, నోరు పెడతాడు, కాళ్ళు చేతులు అన్ని పెట్టి మంచి పెయింటింగ్ చేస్తాడు, మంచి చీర కడతాడు, పెయింటింగ్ చేస్తాడు, అంతా చేస్తాడు. అవునా? ఆ చీర మారిద్దా? ప్రతిరోజు మారదు. ఆ కళ్ళు చూస్తాయా? బొమ్మ కళ్ళు చూస్తాయా? చూడవు. బొమ్మ కళ్ళు వింటాయా? వినవు. బొమ్మ చేతులు పనిచేస్తాయా? పనిచేయవు. బొమ్మ కాళ్ళు నడుస్తాయా? నడవు. నడవకుండా కాళ్ళు ఉన్నాయి, చూడకుండా కళ్ళు ఉన్నాయి, వినలేని చెవులు ఉన్నాయి, పనిచేయలేని చేతులు ఉన్నాయి. కాబట్టి అన్నీ ఉన్నా ఎలాగైతే పనిచేయడం లేదో అలాంటి వాళ్ళేరా మీరు కూడా. ఆ విగ్రహం జోలికి వెళ్ళే వాళ్ళందరూ కూడా విగ్రహం లాంటి వాళ్ళు. మీకు కళ్ళు ఉన్నాయి కానీ మీరు చూడరు, నిజమైన దేవుణ్ణి తెలుసుకోరు. చెవులు ఉన్నాయి కానీ నిజమైన దేవుని మాట వినరు. కాళ్ళు ఉన్నాయి కానీ నిజమైన దేవుడి దగ్గరికి నడవరు. ఆ బొమ్మకి నీకు తేడా ఏముంది ఇంకా అంటున్నాడు దేవుడు. కాబట్టి బొమ్మను తయారు చేసేవాళ్ళు బొమ్మల్లా అంటోళ్ళే. అవి ఊరికినే అట్టుంటాయి. కాబట్టి దేవుణ్ణి ఎరగని వారందరూ కూడా ఊరికినే అట్లాగా ఉన్నవాళ్ళని కూడా అర్థం. కాబట్టి లాభం కొరకు స్వార్థం కొరకు జరుగుతున్న పెద్ద వ్యాపారం అది. దేవునిని ఏ నరుడు చూడలేదు. భూమి మీదకి వచ్చిన తర్వాత, ప్రేమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి,
యేసు ప్రభు కూడా మానవ రూపంలో వచ్చినందువలననే భక్తులు మనుషులు ఆయన్ని చూడగలిగారు, కానీ ఆయన నిజమైన రూపం అయితే చూడలేరు. పౌలు గారు ఒకసారి క్రైస్తవులను చంపడానికి వెళ్తుంటాడు. యేసు ప్రభువును నమ్మే బిడ్డలను చంపడానికి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు ఊరికనే అట్లా కనబడతాడంతే. ఆ వెలుగుకి, ఆ తేజస్సుకి పౌలుగా ఆయన యొక్క కళ్ళు పోతాయి అంతే. కింద పడిపోతాడు, గుర్రం మీద వెళ్తా కింద పడిపోతాడు. అప్పుడు అడుగుతాడు, అయ్యా అయ్యా ఎవరు నువ్వంటే, నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ యేసుని అంటాడు. దేవుణ్ణి మనం చూడాలంటే మన శక్తి సరిపోదు. కనుక మోషే కూడా దేవుణ్ణి ఒకసారి అడుగుతాడు, అయ్యా అయ్యా నన్ను చూస్తే చచ్చిపోతావు మోషే అంటాడు దేవుడు. కాబట్టి నేను డైరెక్ట్గా నీకు కనబడను, అలా వెళ్తాను, నా నీడ చూడు అంటాడు అంతే. దేవుడు పాదాలు ఈ భూమిని మోపడానికి సరిపోవు. ఆకాశాన్ని చేసినోడు ఆయన ఇక్కడెక్కడ పడతాడు? అయితే ఒకటి, అంత గొప్ప దేవుడు కూడా మానవ హృదయంలో నివసిస్తాడు. ఆత్మరూపిగా ఆయన ఉంటాడు. మీకు చాలామంది ఇట్లా మోసం చేస్తారు. ఏమని చేస్తారంటే, మేము బొమ్మను చేసింది మామూలుగా కాదు, ఆ బొమ్మలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాము కాబట్టి ఆ బొమ్మ దేవుడు అవుతుంది అని అంటారు మీకు. అప్పుడు మీరు అడగండి, అయ్యా మా ఆయన చచ్చిపోయాడు, మా ఆయన్ని చేసి ప్రాణప్రతిష్ఠ చేయండి అయ్యా అని అడగండి. మా బంధువులందరూ, మా తాత ముత్తాతలందరూ చచ్చిపోయారు, వాళ్ళని చేసి ప్రాణప్రతిష్ఠ పెట్టండి అయ్యా, చేయండి అయ్యా, బతికించండి అని అంటే ఏమీ చేయలేదు. అదంతా బోటకం. డబ్బు కోసం, దానికోసం, దీనికోసం మాయజేడు. చెప్పాను కదా, ఈ జాతరలు, ఈ అల్లర్లు, ఈ తినలు, ఈ తాగడాలు. ఒకసారి గమనించండి, బాగా గమనించండి. ఆ విగ్రహాల దగ్గర ఆ తతంగం అంతా జరుగుతుంది కదా, అదేమీ లేకుండా ఆ విగ్రహం దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ తమ ఆస్తులు రాసి ఇచ్చేయాలని చెప్పండి, ఒకడు కూడా రాడు. ఆ విగ్రహం దగ్గరకు వచ్చిన వాళ్ళు అబద్ధాలు మానేయాలి, బూతులు మానేయాలి, వ్యభిచారం మానేయాలి, తాగుబోతనం మానేయాలని చెప్పండి, అక్కడ కూడా రాడు. అతడా? ఆ విగ్రహాల దగ్గరకు వచ్చేవాడు సెల్ ఫోన్లు చూడకూడదు, సినిమాలు చూడకూడదు అని చెప్పండి, అక్కడ కూడా రాడు. మరి ఎందుకు అక్కడికి వచ్చేది? ఎంజాయ్. ఎందుకు అక్కడికి వచ్చేది? డబ్బు. ఎందుకు అక్కడికి వచ్చేది? అల్లరి. ఎందుకు అక్కడికి వచ్చేది? వ్యాపారం, మోసం. ఓకే, కనుక ఈ మోసకాలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దేవుడికి చాలా కోపం అది. ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, విగ్రహారాధన చేసే ప్రతి ఒక్కడు కూడా నరకానికి వెళ్తాడు. ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మను పూజించేవాడిని మీరు చూడంగానే మీరు ఏమనుకోవాలంటే, వీడికి సీట్ ఎక్కడ ఉందని అర్థం, చనిపోయిన తర్వాత ఎక్కడ వీడి సీటు? నరకంలో అని అర్థం. ఇంకో మాట చెప్తున్నానండి, ఇప్పటికే పరలోకంలో సీట్లన్నీ ఫిలప్ అయిపోయినాయి, చాలా వరకు ఫిలప్ అయిపోయినాయి. యేసే రాకడలో ఆయన ఒక మాట చెప్పాడు, నా రాకక ముందు విశ్వాసులు తగ్గిపోతారు. మరి విశ్వాసులు తగ్గిపోతే ఎవరు పెరుగుతారు? భక్తిహీనులు పెరిగిపోతారు. భక్తిహీనులు అంటే ఎవరు? నరకానికి వెళ్ళేవాళ్ళు. అందుకే గుర్తుపెట్టుకోండి, సత్య సంఘం, నిజం బోధించే చర్చి ఖాళీ అవుతుంటుంది యేసే రాకడకు దగ్గరలో. జనాలు తగ్గిపోతుంటారు. ఎందుకు తగ్గిపోతారు? పరదేశికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఏమంటే లక్షల మంది, వేళ్ల మంది జనాలున్న సత్య సంఘం ఎందుకు నిండడం లేదంటే, ఆ బయట ఉన్న వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళే బ్యాచి కాదు, కాబట్టి చర్చిలోకి రారు. అసలు దేవుని మాట, దేవుని ప్రార్థన, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు దేవుడి మాట వినబడే చోటుకి రాకుండా ఎలా ఉండగలడండి? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక ఉండబోయేదంతా భక్తిహీనులే. మీరు గమనిస్తున్నారో లేదో, అంతకు ముందు కంటే ఇప్పుడు దేవుని పేరట భక్తి ఎక్కువ అయిపోయింది. ఆ పాలెంలో దేవుడు గురించి చేస్తున్నారు, ఈ పాలెంలో చేస్తున్నారు, ఆ పాలెంలో చేస్తున్నారు. మొత్తం ఊరంతా కూడా దేవుడి పేరట జరుగుతుందా లేదా? ఎంత భక్తి వచ్చేసిందో కదా. భక్తి వచ్చిందా? భుక్తి వచ్చిందా? అర్థమైంది కదా.
కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, విగ్రహములకు బలిచ్చే వాటిని తినడం కూడా అది మంచిది కాదు. ఓకే, కాబట్టి విశ్వాసంలో బలహీనంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయిపోతారు. కాబట్టి వాటి మీద మనకు అమ్మో ఇది అది కదా అని అన్నప్పుడు మన మనస్సాక్షి దెబ్బతింటుంది అమ్మా. కాబట్టి విగ్రహాల జోలికి మనం పోకుండా చూసుకోవాలి. విగ్రహములకు బలి అర్పించిన వాటి విషయం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, కాబట్టి విగ్రహాల విషయంలో జరుగుతున్నటువంటి ఈ మోసాన్ని, ఈ అజ్ఞానాన్ని దేవుడు మనకు గ్రంథంలో బయటపెట్టేశాడు. రే పిచ్చోళ్ళారా, నన్ను చూశారా ఏందిరా నా బొమ్మ తయారు చేస్తున్నారు మీరు, నేను ఎలా ఉంటానో నా దగ్గరికి వచ్చారా ఏంట్రా, విగ్రహం తయారు చేస్తున్నారు అంటున్నాడు. కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వచ్చేసింది కదా, నిజం తెలిసింది కదా. విగ్రహాన్ని తయారు చేసే మనిషి బుర్ర లేనోడు. విగ్రహం పేరిట పూజలు జరిగితే అది శాపగ్రస్తమైనటువంటి పనులు. విగ్రహాలకు వెళ్ళి మొక్కడం, విగ్రహాలకు వెళ్ళి చేయడము దేవుడికి నచ్చని పని, కోపం తెప్పించే పని. విగ్రహారాధన చేసే ప్రతి ఒక్కడు కూడా నరకానికి వెళ్ళేవాడు అని అర్థం. భౌతిక సంబంధమైన విగ్రహం గురించి చెప్పాను. ఇంకొక సందర్భంలో లోపల హృదయములో ఉన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ బయట తయారు చేసిన విగ్రహాలే కాదు, మనిషి హృదయములో కూడా విగ్రహాలు తయారు చేసుకోగలడు, విగ్రహాలు పెట్టుకోగలడు. ఏంటది? దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తున్నామో అది విగ్రహం అన్నమాట. కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఎక్కడ ఉంటుంది అది? గోడలో ఉంటుందా, ఇక్కడ ఉంటుందా? ఏమో ఎక్కడ ఉంటుంది అది కదా? బైబిల్ ఏమో కింద ఉంటుంది, డబ్బులు ఎక్కడ ఉంటాయేమో? ఎక్కడ ఉంటాయి? జేబులో ఉంటుంది. చూసా, జేబు పక్కనేగా గుండు ఉండేది, ఇక్కడే కదా. చూడండి ఒకసారి. బంగారం ఏమో ఏడు ఉంటుంది, ఏడుంటుందా? ఏడ కూడా ఉంటుంది, ఉంటుందా? ఏడ కూడా ఉంటుంది, అవునా? బైబిల్ ఏడుందమ్మా చూడండి ఒకసారి. నేను జీవన బైబిల్ ఎక్కడుంది? అదన్నమాట. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, అట్లా అని చెప్పని నేను వేరే విధంగా చెప్పడం లేదు. హృదయము లోపల దేవుని వాక్యం ఉండాలంటున్నాను నేను. నా ఉద్దేశం అది. కింద చేతులతోనే పట్టుకుంటాం. నేను అనేది ఏంటంటే, ఒక డబ్బుకి మనం ఎంత విలువ ఇస్తున్నామంటే బీరువా తాళాలు కూడా తెచ్చుకుంటాం పెట్టుకొని, అవునా కదా? ఎప్పుడన్నా బైబిల్ని బీరువాలో పెట్టారా? పెట్టరు, టేబుల్ మీద పెడతారు, అవునా? మళ్ళీ అప్పుడప్పుడు తాళం తీసుకొని చూసుకుంటుంటారు, ఉన్నాయా, కట్టలో ఏమైనా ఒక కాగితం పోయిందా, ఎవడన్నా తీసుకుపోయాడా? మళ్ళీ నగలు వీటి గురించి వీటి కూడా చూస్తారు. ఎక్కడ పెడతారు ఈ నగలు? ఈయన కూడా లోపల పెడతారు, అవునా? ఆడవాళ్ళు అయితే మడిచి 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 చీర లోపల లేకపోతే దాని లోపల పెట్టి ఎవడు కూడా చూడకూడదని, అవునా కదా? ఎంత జాగ్రత్త. ఏది? దాన్ని అంత జాగ్రత్త చేస్తున్నామంటే అది ఎక్కడుంది? ఇక్కడ ఉందని అర్థం, అంతే కదా? మన హృదయం లోపల ఉంది కాబట్టి హృదయం లోపల అది ఒక విగ్రహంగా మారింది. ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, జాగ్రత్తగా. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకొని పోలేము, ఈ లోకంలో మనతో పాటు ఎవరూ రాలేదు, ఈ లోకంలో మనం వెళ్ళేటప్పుడు మనతో ఎవరూ రారు. మనల్ని చేసిన దేవుడే మన తండ్రి, మనకు దిక్కు ఆధారము దేవుడే. కాబట్టి ఆ దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకోవాలి. ఆ దేవుణ్ణి మన హృదయంలో, ఆ వాక్యాన్ని, ఆయన మాటను మన హృదయంలో నింపుకుంటే, ఎప్పుడు వాక్యం మనకి మననం చేసుకుంటే, ఆలోచన చేసుకుంటుంటే, దేవుడు చెప్పినట్లుగా చర్చి 10 గంటల కంటే 10 గంటలకు పరిగెత్తగలం. దేవుడు చెప్పినట్టుగా ప్రార్థన చేయమంటే ప్రార్థన జీవితాన్ని ఏర్పాటు చేసుకోగలం. దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతికి పరలోకానికి సిద్ధపడమంటే సిద్ధపడగలం. దేవుడు మన హృదయంలో లేకపోతే, దేవుడి మాట మన హృదయంలో లేకపోతే, మన టైం అంతా లోకంలో, మన ఆనందం అంతా లోకంలో టైం వేస్ట్ చేస్తూ, ఇష్టానుసారంగా బతుకుతూ, మన జీవితాన్ని వ్యర్థం చేసుకొని ధనవంతుడులాగా నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
కనుక నీ హృదయము లోపల వాక్యం ఉండాలి. నీ మైండ్లో ఎప్పుడు వాక్యం ఉండాలి. నీ ఆలోచనల్లో ఇప్పుడు పరలోకం గురించిన ఆలోచన ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలని, దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన కోసం నేను కూడా బ్రతకాలి, ప్రాణం పెట్టాలని, నా కోసం పరలోకం నుంచి దేవుడు దిగొచ్చాడు కాబట్టి ఆయన కోసం నేను భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళాలని నీకు ఆశ, ఆలోచన, బ్రతుకు ఉండాలి. దేవుణ్ణి చేరు. నిజమే. అసలు మనం అనుకుంటున్నాం కదా, విగ్రహాలు దేవుడు కాదని. మరి దేవుడు ఎలా ఉంటాడో చూడొద్దా? మనల్ని చేతులతో చేసిన తండ్రి, మన తల్లి గర్భంలో చేసిన తండ్రి, తండ్రి గర్భంలోంచి తీసి తల్లి గర్భంలో పెట్టిన మన దేవుడు ఎలా ఉంటాడో, యేసే ఎలా ఉంటాడో, ఎలా ఉంటాడో. అంత మంచోడు, మన కోసం ప్రాణం పెట్టినోడు, మన కోసం దెబ్బలు తిన్నోడు, మన కోసం నిందలు పడిన యేసే ఎలా ఉంటాడో, తల్లి కంటే తండ్రి కంటే అందరూ వెలివేసిన, అందరూ వదిలేసిన, మన పాపాలన్నీ మోసిన యేసే ఎలా ఉంటాడో చూడ్డానికి వెళ్ళవా? ఏమ్మా కృప, చూడ్డానికి రావా? ఆయన్ని చూడ్డానికి వెళ్ళాలండి పరలోకానికి. అప్పుడు ఆయన తప్పిపోయిన కుమారుడు పరిగెత్తుకొని వస్తుంటే తండ్రి ఎట్టగట్ట వాటి చేసుకుంటాడో అదే ఆయన గురించి ఆయన రాపించుకుంది. మనం పరలోకానికి వెళ్తుంటే పరిగెత్తుకొని వచ్చి మనల్ని వాటేసుకుంటాడు యేసే, నా బిడ్డ అని. నా బిడ్డ నా దగ్గరకు వస్తుంది తప్పిపోయి, లోకంలో, పాపంలో, విగ్రహాల్లో అక్కడ ఇక్కడ తప్పిపోయింది. నా బిడ్డ ఇప్పుడు నా దగ్గరకు వస్తుంది. నువ్వు మందిరానికి వచ్చి ఆరాధిస్తే మందిరంలో నుంచే పరలోకానికి వెళ్ళాలండి, వాక్యంలో నుంచే పరలోకానికి వెళ్ళాలండి. నువ్వు పని ముఖ్యం అనుకుంటుంటే పరలోకం ఇంకెంత ముఖ్యం? నువ్వు డబ్బు ముఖ్యం అనుకుంటుంటే దేవుడు ఇంకెంత ముఖ్యం? నువ్వు ప్రాణం ముఖ్యం అనుకుంటుంటే ప్రాణాన్ని ఇచ్చినవాడు ఇంకెంత ముఖ్యం? నువ్వు భర్త, భార్య, పిల్లలు ముఖ్యం అనుకుంటుంటే వాళ్ళని ఇచ్చిన దేవుడు ఇంకెంత ముఖ్యం? తండ్రి ఎంత ముఖ్యం? తండ్రి, ఆయన తండ్రి. నువ్వు అన్నమే ముఖ్యం అనుకుంటుంటే అసలు బలాన్ని ఇచ్చిన వాడు ఇంకెంత ముఖ్యం? నువ్వు చదివే ముఖ్యం అనుకుంటుంటే అసలు జ్ఞానాన్ని ఇచ్చిన వాడు ఇంకెంత ముఖ్యం? నువ్వు ప్రియురాలు, ప్రేయసే ముఖ్యం అనుకుంటుంటే, ప్రియుడు ముఖ్యం అనుకుంటుంటే, శాశ్వతంగా చేయి పట్టుకొని తోడుగా ఉండి నడిపించే ఆ దేవుడు ఇంకెంత ముఖ్యం? తన చేతుల్లో మనల్ని చెక్కుకున్నాడే, ఆయన ఎంత ముఖ్యం? మన రూపాన్నంట తన చేతుల్లో చెక్కుకున్నాడంట. ఇదండి దేవుడి ప్రేమ. పిచ్చి మనుషులు దేవుడి గురించి ఎరక్క బొమ్మలు తయారు చేసుకుంటుంటే, దేవుడేమో మన రూపాలను ఆయన చేతుల్లో చేసుకున్నాడట. ఎప్పుడు మనల్ని చూసుకుంటుంటాడట, చేతుల్లో చూసుకుంటుంటాడంట. కాబట్టి మనం తప్పిపోకూడదు, మనం దారి తప్పకూడదు, మనం దారి తొలగిపోకూడదు. గమ్యానికి, పరలోకానికి, దేవుడున్న చోటుకి వెళ్ళిపోవాలి. అప్పుడు అక్కడ ఆయనతో మనం యుగయుగాలు ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఆయన సింహాసనంలో కూర్చోబెట్టుకొని మనలతో ఉంటాడు. అమ్మా కనుక గుర్తుపెట్టుకోండి, లోకంలో విగ్రహారాధికులు ఉన్నారు, విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలను పూజించే కార్యక్రమాలు ఉన్నాయి. చూడండి ఎట్లా జరుగుతుందో. కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి, వెళ్ళకూడదు. మనం కూడా వాళ్ళలాగా అయిపోతాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. మనం కూడా నరకానికి వెళ్ళిపోతాం. అర్థమైంది అందరికీ? అర్థమైంది కదా? దేవునికి మహిమ కలుగును గాక.